హాయ్ అండి. ఆడపిల్లకి పుట్టింటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఏ వంక దొరికితే వెళ్దామా అన్నట్టుంటుంది. ఒక్కోసారి వెళ్ళడానికి కూడా టైం కుదరదు. అలాంటి టైంలో మా కన్నయ్య గారి నేమింగ్ సెరమనీ ఇన్విటేషన్ మాకొచ్చింది. మొన్నే కదా సంక్రాంతికే కదా వెళ్ళొచ్చావు కదా, మళ్ళీ వెళ్ళిపోతున్నావు అనుకుంటారేమో. ఏం చేస్తాం, మళ్ళీ అయినా సరే మనం వెళ్ళిపోతాం, అంతే దూరమైనా. 390 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నేను మా కన్నయ్య గారి పేరు పెట్టే ఫంక్షన్ కోసం వచ్చాము. యాక్చువల్గా ఫంక్షన్ రాజోల్లో డైరెక్ట్ ట్రైన్ లేదని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అటు వెళ్దాం అనుకున్నాము. అమ్మ వాళ్ళది డైరెక్ట్ భీమవరం కాదండి, విష్ణు కాలేజ్ తెలుసు కదా, విష్ణు కాలేజ్ దాటాక గొల్లలకోడేరు వస్తుంది అనమాట. అంటే భీమవరం నుంచి 6 కిలోమీటర్స్ అవే అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటేనండి, పెళ్ళైన ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు కూడా 1 డేనే అప్ అండ్ డౌన్ చేయలేదు. వరంగల్ టు భీమవరం, భీమవరం టు వరంగల్. మా వారితో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదు. అమ్మ వాళ్ళ ఇంటికి మార్నింగ్ వచ్చేసరికి 4 అలా అయింది. వెంటనే రెడీ అయిపోయి 8 o'clock కల్లా బయలుదేరాము. కార్ మాట్లాడుకున్నాము. ఇది చించినాడు బ్రిడ్జ్ అండి. గోదావరి కనిపిస్తుందేమో అనుకుంటే నా నిద్ర మత్తులో ఫోన్ ఎక్కడ పడిపోతుందో అని ట్రై చేయలేదు. ఇక్కడ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, ఇటు సైడ్ చాలా బాగుంటుంది. గోదావరి జిల్లాలంటేనే పచ్చని పొలాలు వీటితోనే ఉంటుంది కదా. మేము వెళ్ళేసరికి హోమం అనేది స్టార్ట్ అయిందనమాట. హోమం చేశారు, చాలా బాగా అయింది. ఆ డెకరేషన్ అనేది ఎలా ఉందో చూపిస్తాను. యశోద కన్నయ్య థీమ్తో డెకరేట్ చేశారండి. నేమ్ రివీలింగ్ది చూడాలి అంటే కాసేపు వెయిట్ చేయండి. నేను యూట్యూబ్ షార్ట్ కూడా పెట్టాను, అది కూడా చూసే ఉంటారు ఆల్రెడీ. డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా 21st డే ఉయ్యాల రోజే మనం పేరు పెట్టాలి. ఆ రోజు కుదరలేదనమాట. మా చెల్లి చాలా వీక్గా ఉండడం వల్ల మా మరిది గారు అంతసేపు మౌనిక కూర్చోలేదు, హోమం ఉంది కదా అని. ఇలా 3rd month వచ్చాక పెట్టుకున్నారనమాట. బయట నామకరణం అనేది జరిగిందండి. పుట్టిగడికి చెవులు చెప్తున్నారు వాళ్ళ నాన్న పేరు. తర్వాత నేమ్ రివీలింగ్ ఈవెంట్ అనేది స్టార్ట్ అయిందండి. ముందు వాళ్ళ మమ్మీ తీసుకుంది హాఫ్ సారీ, దానికి మ్యాచింగ్ తండ్రి కొడుకులు మ్యాచింగ్ చేసుకున్నారనమాట. నేమ్ రివీలింగ్ శివ థీమ్తో చేశారు. నేమ్ నేను చెప్పనా, చూస్తారా వచ్చే వరకు. యాక్చువల్గా చాలా హ్యాపీగా అనిపించిందండి. మా ఇంట్లో ఎవరిది కూడా ఇలా జరగలేదు నేమ్ రివీలింగ్ అనేది. శ్రీ సత్య శివాంష్ కార్తికేయ వాడి నేము, గుడ్డిగాడి నేము. చాలా బాగా అనిపించింది. ఆ బాల్స్ అనేవి అక్షంతల్లాగా పడుతూ ఉంటాయి. ఇంకా మా పిల్లలు, అందరి పిల్లలు చూడాలి ఆ బాల్స్లో ఎంత బాగా ఆడుకుని ఎంజాయ్ చేశారంటే మేము కూడా ఇంకా వదిలేసాము. ఇంట్లో వాళ్ళని కట్టేసి ఉంటే ఉంటున్నారా, అలాగా బయటకు వెళ్తే ఇంకా అలా ఎంజాయ్ చేస్తారు కూడా. నెక్స్ట్ లంచ్ స్టార్ట్ అయిందండి. ఇటు సైడ్ వంటకాలు మామూలుగా ఉండవు అనమాట. బూరి, అలాగే స్ప్రింగ్ రోలు, సాసు, చింతపండు పులిహోర, ఇంకొకటి బగారా రైస్ ఆర్ బిర్యానీ, పెరుగు చట్నీ, పన్నీర్ కర్రీ, వెజ్ చికెన్ కర్రీ అండి, మామిడికాయ పప్పు, గుత్తి వంకాయ మసాలా, ఇంకొకటి గోంగూర పచ్చడి, అలాగే ఆవకాయ. అప్పుడే పెట్టిన ఆవకాయ అండి, అసలు భలే అనిపించింది నాకు. రైసు, వడియాలు, అది మెంతు మజ్జిగ అనమాట, సాంబార్ అండ్ పెరుగు. నెక్స్ట్ ఉయ్యాల థీమ్ కూడా ఇలా పెట్టారు. స్పెషల్ ఏంటంటేనండి, శారీ మీద హారం, ఇయర్ రింగ్స్, అలాగే బ్యాంగిల్స్ అన్నీ హ్యాండ్ మేడే, నేనే తయారు చేసుకున్నాను. మేకింగ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను వీడియో సూన్ పోస్ట్ చేస్తాను. మీరందరూ కూడా వాడిని బ్లెస్ చేయండి. ఇంకేముంది, ఈవినింగ్కి తట్టా బుట్టా సర్దుకుని మళ్ళీ చెల్లో ట్రైన్ ఎక్కి వరంగల్ నుంచి భీమవరం నుండి వరంగల్ వచ్చేసాము. ఏంటో ఒక బ్యాగ్ తెల్లి 4 బ్యాగులు తెచ్చుకుందాం అనుకుంటారో ఏమో. ఒక్క బ్యాగ్తోనే వెళ్ళాను, అన్ని బ్యాగ్స్ తెచ్చుకున్నాను అనమాట. మళ్ళీ మా అమ్మ వాళ్ళు స్నాక్స్ అన్నీ ఇచ్చారు. అల్లుడికి ఇష్టమని కజ్జికాయలు చేశారండి. ఆ కజ్జికాయలు స్టఫింగ్ అంతా నువ్వులు, కాజు, పీనట్స్ అన్నీ పెట్టారు. ఇంకొకటి జంతికలు, కారం గవ్వలు, బెల్లం మళ్ళీ నేను వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాను, చెప్పాను కదా. ఇంకా చిన్న చిన్నవి డెకరేషన్ ఐటమ్స్, అలాగే చిన్న చిన్న వస్తువులు, స్పూన్లు, గ్లాసులు, తెలియదే ఉంది, అందరూ తెచ్చుకునేది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.